వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. చూసారా, ఇది క్యాలీఫ్లవర్తో పచ్చడి. క్యాలీఫ్లవర్తో పచ్చడా అనుకుంటున్నారా? నాది లాంగ్ వీడియో ఉంది, మీకు డీటెయిల్గా అన్నీ అర్థమవుతాయి, చూడండి. దీనికి ముందుగా తాలింపు వేసుకొని పెట్టుకుంటున్నాను, చల్లారాలి కదా, అందుకని చెప్పి వెల్లుల్లిపాయలు ఒలిచి వేసుకున్నాను, ఆవాలు వేసుకున్నాను, అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం ఈ కలర్ మారాలన్నమాట, వెల్లుల్లిపాయలు ఇవి కలర్ మారేదాకా ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో. చూసారా, ఆయిల్లో ఫ్రై చేసి ఇది పక్కన పెట్టుకున్నాను, చల్లారాలి. తర్వాత క్యాలీఫ్లవర్ పచ్చడి కలిపేసుకొని దీనిలోకి నిమ్మకాయలు పిండుకుంటున్నాను. అన్నీ ఉప్పు కారం అన్నీ వేసేసి కలిపేసాను, ఆవు పిండి అన్నీ వేసేసి కలిపేశాను. ఇది ఎలా కలిపాను, ఎంత కొలతలు అనేది మీరు నా లాంగ్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది తాలింపు చల్లారిపోయింది, చల్లారిపోయిన తర్వాత కలుపుకుంటాను. వేడి మీద ఎప్పుడు కలపకూడదు, చల్లారిన తర్వాతే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత దీనిలోకి చక్కగా నిమ్మకాయలు పిండేసేసుకుంటే ఇంకేముందండి, ఎంతో చక్కగా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ చట్నీ రెడీ. క్యాలీఫ్లవర్ ఊరగాయ అనమాట ఇది. ఇది 3 నెలలు నిలవ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. మనకి మామూలుగా మామిడికాయలు అవన్నీ ఉన్నట్లుగా సంవత్సరం అంతా ఉండదు, వెజిటబుల్ కదా, అందుకని చెప్పి ఇది 3 నెలలు మాత్రమే నిలవ ఉంటుంది. ఈ 3 నెలలు మాత్రం చక్కగా తినేసేయచ్చు, చాలా చాలా బాగుంటుంది. టిఫిన్లోకైనా తినచ్చు, అన్నంలోకైనా తినచ్చు, ఎలాగైనా తినచ్చు. దీనిలో ఇలా చింతపండు కాకుండా ఇలా నిమ్మకాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొందరు చింతపండు వేసుకుంటారు, కానీ నిమ్మకాయ వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూసారా, క్యాలీఫ్లవర్ పచ్చడి ఎంతో టేస్టీగా, ఎంత చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగా రెడీ అయిందో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.